సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ముందుగా పెన్షన్స్ గురించి మాట్లాడదాం సార్. ఏంటి పెన్షన్ టెన్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ఈరోజేమో క్లియరెన్స్ ఇచ్చింది సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తూ వస్తుంది. సో ఒకళ్ళ మీద ఒకళ్ళ కామెంట్స్ చూస్తూ ఉన్నాము. ఏం జరుగుతుంది, ఒక ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏం చెప్తారు దీని గురించి? అశోక్ గారు, బేసిక్గా పెన్షన్స్, వాలంటీర్లు, సచివాలయాలు ఈ మూడింటికి విడదీరాని అనుబంధం ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చేపట్టిన రోజు నుంచే వాలంటీర్ల సిస్టమ్, అదేవిధంగా గ్రామ సచివాలయాల సిస్టమ్ పైన పెద్ద చర్చ రాష్ట్రం నడిచింది. వాస్తవానికి ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి ఒక రకంగా ప్రతిపక్షం కోరి సమస్యలు తెచ్చుకుందని చెప్పక తప్పదు. ఎందుకంటే రాజకీయాలలో ఎత్తులు పై ఎత్తులు ప్రతి అంశాలు ఉంటాయి. మామూలు సందర్భంలోనే వ్యూహ ప్రతివ్యూహాలు ఉన్నప్పుడు ఎన్నికలు ఒక నెల ముందు ఏ అవకాశం ముందుకొచ్చినా అవకాశంలో ప్రత్యర్థి పైన నెపనెట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలని ఇంప్లిమెంట్ చేసే విషయంలో కావచ్చు, దాని చుట్టూ జరుగుతున్న చర్చలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తప్పు చేసి మొత్తం వ్యవహారాన్ని తన మెడకు చుట్టుకునే ప్రయత్నం జరిగింది. ఎందుకంటున్నారంటే పెన్షన్స్ అంటే వాలంటీర్లు గ్రామ సచివాలయాలు అంటే సంక్షేమ పథకాలు, ఈ మూడు ఒకదానికి ఒక ఇంటర్ఫేర్ అవుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో కానీ సిద్ధం సభలో ఏం చెప్తున్నాడు? ప్రధానంగా సంక్షేమ పథకాలు, డీబీటీ సిస్టమ్, నాన్ బీటీ సిస్టంలో మేము ఏ విధంగా ప్రజలకు నేరుగా కరప్షన్ లేకుండా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తీసుకువెళ్తున్నామో అట్లాంటి ప్రభుత్వం మాది, దాన్ని కొనసాగించాలంటే మాకు వెయ్యండి, వద్దనుకుంటే ప్రతిపక్షానికి వేయండి, అంటే వాళ్ళు వస్తే పోతాయని చెప్తున్నాడు. ఇది బలంగా జనంలోకి వెళ్తా ఉంది. ఇది బలంగా జరగడానికి కారణం వీడి జగన్మోహన్ రెడ్డి గారి సిస్టమ్ బాగా అమలు చేయడం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ ప్రారంభం రోజుల్లో లేదా కొన్ని మీడియా సంస్థలు దీనివల్లే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందనే ఒక మెసేజ్ ని బలంగా వినిపించాయి. దానివల్ల ఏమైంది, ఈ తరగతి ప్రజల్లో ఒక వ్యతిరేకత, అంటే తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ పోతాయో ఉంటాయా. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి దాన్నే ప్రధానాస్త్రంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఇట్లాంటి దశలో తెలుగుదేశం పార్టీ గత 6-7 నెలల నుంచి కొంచెం రియలైజ్ అయింది, ఇది ఓటింగ్ గా మారుతా ఉంది, ఈ టైంలో మనం రాంగ్ వెళ్ళకూడదని. సంక్షేమ పథకాలు 3,000 నుంచి 4,000 ఇస్తారని చంద్రబాబు గారు అంటున్నారు. రెండోది వాలంటీర్ల సిస్టమ్ కూడా ఫైనల్ గా కొనసాగుతుంది, దీన్ని మేము మరింత బాగా చేస్తాం, మీకు కొంత జీతం కూడా పెంచుతాం అనే పద్ధతిలో ముందుకు వచ్చాడు. ఈ టైంలో తెలుగుదేశం పార్టీ నేరుగా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిందని నేను అన్నగాని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది, ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కొన్ని స్వచ్ఛంద సమస్యల పేరుతో వాళ్ళు ఇండైరెక్ట్ తెలుగుదేశం ప్రోత్సాహం ఉందని బహిరంగంగా ఒక చర్చ నడుస్తుంది. వాళ్ళు మొత్తం ఉన్నారా లేదా పక్కన పెడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, వాటి చుట్టూ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఈ టైంలో 2 రోజుల క్రితం, అంటే మార్చి 30, 29 ఆ ప్రాంతంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. నాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలలో కొంచెం సంక్లిష్టత కనపడింది. అట్లాంటి ఆదేశాలు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది, అధికారాన్ని నేను ప్రశ్నించను కానీ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటంటే రాజకీయంగా ఒక రాజకీయ పార్టీకి ఉపయోగపడే విధంగా కానీ మరో రాజకీయ పార్టీని ఇబ్బంది పరిస్థితి కానీ ఓటర్లు అనవసర విషయాల్లో ప్రభావితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఇప్పుడు పెన్షన్ చుట్టూ రాజకీయం నడుస్తుందా లేదా? అవును, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి తెలియకుండా ఇదంతా జరిగిందా అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో బీజేపీ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది, వాలంటీర్లు కొంచెం ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అని కూడా కామెంట్ చేస్తున్నారు. మరి అది నిజమో కాదో మీరు చెప్పాలి. కానీ ఇక్కడ ఒకటి, ఎందుకంటే పెన్షన్స్ సంబంధించి కేవలం వృద్ధులకు సంబంధించి, వితంతులకు సంబంధించి జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్ మెయిన్గా జరిగేది. సో వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ తెలియకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చా? అంటే ఎలక్షన్ కమిషన్ సాంకేతికంగా పనిచేస్తుంది, వాళ్ళు గెలవడం వాడడం వాళ్ళకి పని లేదు కదా. ఎలక్షన్ కమిషన్ టెక్నికల్ గా ఇచ్చిందని ఆదేశాలు ఇచ్చేశారు, కానీ ఆదేశాల పర్యవసనాలు ఏమవుతాయి? ఉదాహరణకు ఇప్పుడు 2 లక్షల పైచిలకు మంది వాలంటీర్లు ఉంటారు. వాళ్ళందరూ గత 50 నెలలుగా ట్రైన్డ్ పీపుల్, అంటే పెన్షన్స్ ఎలా వాళ్ళ పని కూడా అదే, పెన్షన్స్ ప్రజలు వాళ్ళకు నేరుగా డీపీటీ సిస్టమ్ ద్వారా నాన్ బీటీ ద్వారా వెళ్ళడం, ఇది కదా వాళ్ళ ప్రధాన పని. ఇప్పుడు ఏమంటుంది తెలుగుదేశం పార్టీ కొంత ఇక్కడ కుప్పగింతలు కనిపిస్తుంది. ఫస్ట్ ఏమంటారు, వాలంటీర్లని ఇవ్వద్దన్నారు కదా, అంత మాత్రాన వాలంటీర్లతో ఎందుకు, ఇతర గవర్నమెంట్ సిబ్బందితో ఇచ్చేవచ్చు కదా, సచివాలయ సిబ్బందితో ఇప్పించవచ్చు కదా అని చెప్తా ఉన్నారు. ఇప్పించచ్చు కదా అన్నారు. ఇప్పుడేమంటున్నారు, దాంతో నిలబడ్డారా, అదేం పెద్ద పని చేసినట్ల జనంలో. ఇప్పుడేమంటున్నారు, డబ్బులు లేవు కాబట్టి ఎగ్గొట్టడం కోసం దీన్ని వాడుకుంటున్నారు అంటారు. ఇది పరస్పరం కాంట్రడిక్షన్, ఒక విమర్శకు నిలబడట్లేదు. ఎక్కడ సమస్య వస్తుందంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అట్లా ఆదేశాలు ఇవ్వడం వల్ల ఎన్ని రోజుల్లో పెన్షన్ ఇవ్వాలో ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. వాళ్ళు చెప్పినారు కానీ 6వ తేదీకి ఇమ్మని. ఉదాహరణ గవర్నమెంట్ యొక్క ఒక విశేష అధికారం కదా,
ఒక పెన్షన్ ఇవ్వడం అనేది ప్రజలకు సౌలభ్యం కల్పించడం అనేది 1వ తేదీ ఇస్తున్నారు. 4వ తేదీ 5వ తేదీ డబ్బులు సర్దకపోతే ఇస్తే అడిగే హక్కు ఎవరికి లేదు కదా. ప్రభుత్వం ఇచ్చే పథకాలు కాబట్టి మీరు అలానే ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళు ప్రభావితం చేస్తారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టమని అధికారం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. కానీ నువ్వు పలానా రోజు లోపల ఇచ్చేయమని చెప్పి ఎక్కడ చెప్తావు? ఇది పరిమితి సాధ్యం కాదు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మొదటికి వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపణలో ప్రధానంగా వస్తుంది ఏంటంటే వాలంటీర్లు వద్దు, ఓకే 1,20,000 1,50,000 మంది గ్రామ సచివాలయ సిబ్బంది పనిచేయండి అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే వాళ్ళ పని ఏంటి, మీ పని ఏంటి? వాలంటీర్ల పని నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేయడం, డోర్ టు డోర్ వెళ్ళడం. సచివాలయ సిబ్బందికి వేరే పనులు ఉంటాయి. రెండోది ఎలక్షన్ కమిషన్ కి ఏ అధికారం ఉంటుంది? ఎలక్షన్ డ్యూటీలో ఏర్పాటు చేయడం, ఎలక్షన్ డ్యూటీ కోసం ప్రభుత్వ సిబ్బందిని ఆదేశించడం, ఎలక్షన్ డ్యూటీలు కరెక్ట్ గా చేయడం వరకే పరిమితి ఉంటుంది. కాబట్టి దాని అధికారాలు ఉంటాయి. కానీ ఫలానా పని మీరు అందరూ చేయండి అని చెప్పడానికి ఇతర పనుల మీద అధికారం లేదు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళ పని మీరు చేయండి, టీచర్ పని మీరు చేయండి ఆదేశించే అధికారం ఎవరికీ లేదు. కానీ ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది పోవాలంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి జీవోలు ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక వాలంటీర్ పోయి 50 నెలలుగా ఇస్తున్న పనిని మీరు నేను ఒక రోజు అయితే చేయగలను, ఒక రోజులో చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ టు గ్రౌండ్ తెలుసు, ఎవరి పేరు ఎవరిల్లు ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళకి అంతా తెలుసుంటది. కాబట్టి అది చాలా ఈజీగా అయిపోతుంది. గంటలోనో 2 గంటల్లోనో అయిపోయింది. నేను 100 అనుమానాలు వ్యక్తం చేస్తానండి. నన్ను ఇమ్మన్నారు అనుకో, నేను మిగతా రాయలసీమ నీటి ప్రాజెక్టు కూడా మాట్లాడి నేను PhD మాట్లాడతా. పోయి వాలంటీర్కి ఇమ్మంటే వాడు ఇల్లేడా అన్న ఎట్ట పోవాలని 100 అడుగుతా నేను. అంటే ఎంత తెలివితేటలున్నాయి, ఎంత కెపాసిటీ ఉందని ముఖ్యం కాదు. ఎవరి పని వాళ్ళు చేసే దాంట్లో ఎక్స్పర్ట్లు ఉంటారు. కానీ 4 రోజుల తర్వాత ఇస్తానంటే ఏమవుతుంది? ఇప్పుడు వాలంటీర్లందరూ తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితి కారణం అని వాళ్ళ మీద పడుతున్నారు. ఇప్పుడు వైసీపీ గమ్మున ఉంటుందా? మీరు ఏ వాలంటీర్లని వద్దనుకొని మీరు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారో ఆ వాలంటీర్ల వల్ల వచ్చే నష్టాన్ని మీ నెత్తిన వద్దా వాళ్ళ అవకాశం వస్తే. కానీ రాజకీయంగా ఖచ్చితంగా వాళ్ళు ఉంటాయి. మొత్తం మీద ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అన్నెసరీ గందరగోళానికి వెళ్ళి మొదటికి వచ్చింది. రేపు తెల్లారితో మే 1st వీక్ గడి ఇదే పరిస్థితి వస్తుంది. మళ్ళీ రేపు మే 1st వీక్ గడి ఇకపోతే 13వ తేదీ అదే పని చేస్తుంది కదా. 13వ తేదీ ఎలక్షన్ లో ప్రధానమైన డిమాండ్ వస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈజీగా అంటాడు, ఈ రోజు నేను 2 నెలలు మా పరిధిలో, ప్రభుత్వ పరిధిలో ఈ రోజు లేదు, ప్రభుత్వ యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ లో ఉంది, 1 నెల నా పరిధిలో లేదంటేనే మీ పరిస్థితి ఎట్లుంటే రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మీరు ఉండరు అంటాడు. నేచురల్ గా అది కొంచెం ఎక్కుతుంది జనానికి. అందువల్ల ఈ గందరగోళం వస్తుంది. మొత్తం తెలుగుదేశం పార్టీ ఒక రకంగా స్వయంకృత అపరాధం అనుకుంటాను ఈ విషయం. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎలా ఏదైతే వాలంటీర్లని తొలగించడం వల్ల వాలంటీర్లు ఇంకా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇంక ఇంటింటికి తిరిగే పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు వాలంటీర్లు తొలగించడం వేరు, వాలంటీర్లని ఈ పెన్షన్ ఇవ్వద్దని వేరు. వాలంటీర్లు అక్కడక్కడికి వైసీపీకి అనుకూలంగా ఉంటారని నిబంధనలు వ్యతిరేకంగా సస్పెండ్ చేస్తున్నారు. దాన్ని మనం సమర్థించాలి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి ఈ ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకున్నాడు కూడా ఒక పార్టీకి అనుకూలంగా చేయకూడదు. కానీ ఇప్పుడు వాలంటీర్ దాంట్లో వాళ్ళు బాధితులు అవుతారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్మాస్ గా వాలంటీర్లు ఈ సిస్టమ్ నుంచే దూరం చేస్తున్నాము అనే ఒక మెసేజ్ వెళితే రేపు తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే నష్టం. కాబట్టి జగనే రావాలనుకోని ఇంటింటికి పోయి చెప్తే రేపు వాళ్ళు అధికారికంగా ఏం చెప్పాలి? వాలంటీర్ అని ఆ ఊర్లో ఉంటాడు, ప్రభుత్వ ఉద్యోగి కాదు, అతను గౌరవ వేతనం తీసుకునే వ్యక్తి. 50 ఇండ్లు వాడికి ఎప్పుడు అందుబాటులో, ఏ రాత్రి పూట చేస్తారు పోయి రేపు నేను వచ్చి నీకు పెన్షన్ ఇవ్వాలంటే అవ్వ తాత జగన్ వస్తే తప్ప కాదని చెప్పేసి అనుకో 50 మంది చెప్పడం 100 రోజులు పడుతుందా? రాత్రి చెప్పేస్తాడు. కాబట్టి ఇది స్వయంకృతాపరాధం అంటున్నాను. ఇప్పుడు ఎవరైతే తొలగించడం 10 మంది 20 మంది తప్పు చేశారు తొలగించేసేయండి. కానీ ఎన్మాస్ గా వాలంటీర్లని ఇట్లా విధుల్లో లేదంటే ఇది ఒక సిగ్నిఫికెన్స్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారే 4,000 ఇస్తాను, ఇంటింటికి ఇస్తాను, వాలంటీర్లు కూడా మీరు పద్ధతిగా పని చేసుకోండి అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ కేసు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి పని ఈజీ అయిపోయింది. మీరు వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ ఉద్యోగాలు ఉండవు, మీ వాలంటీర్ల ఉద్యోగాలు ఉండదు అని వీళ్ళకి చెప్తాడు. అదే విధంగా పెన్షన్దారు కూడా చెప్తాడు, రేపు మీకు వాళ్ళు వస్తే అసలు కూడా ఇవ్వడంటాడు. ఎవరు నమ్ముతారు ప్రజలు? ఆ రకంగా తెలుగు వైసీపీకి పెద్ద ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు